ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దివ్యాంక సురేష్ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారో ఆ లొకేషన్ దాత్రి కేదార్కి తెలిసిపోతుంది. వెంటనే కౌశికికి కాల్ చేసి, వదిన వాళ్ళిద్దరు ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారో తెలిసిపోయింది, నేను నీకు షేర్ చేస్తున్నాను, వెంటనే అక్కడికి బయలుదేరి వచ్చేసేయండి వదిన అని దాత్రి చెప్తూ ఉంటుంది. పద కేదార్, మనం కూడా వెళ్దాం అని, ఉండు రమ్య అని చెప్పేసి దాత్రి కేదార్ని బయలుదేరి వస్తూ ఉంటారు. దివ్యాంక సురేష్ ఇద్దరు పెళ్లి పీటల పైన కూర్చొని ఉంటే పంతులు గారు దగ్గరుండి పెళ్లి జరిపిస్తూ ఉంటారు. చూడు సురేష్, మనకు పెళ్లి కాకుండానే నేను కడుపు తెచ్చుకున్నానని మన మధ్య అదంతా జరిగిపోయిందన్న నిజం అస్సలు బయటికి రాకూడదు. ముఖ్యంగా కౌశికే తెలియకూడదు. ఒకవేళ ఈ నిజం బయటికి వచ్చిందే అనుకో, మన పరువు పోతుంది, నలుగురిలో మనం నవ్వుల పాలు అయిపోతాం. కాబట్టి నువ్వు కూడా పెళ్ళి అయ్యేంత వరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు సురేష్ అని పెళ్లిపీటల మీద కూర్చున్న దివ్యాంక సురేష్కి చెవిలో చెబుతూ ఉంటే, అలాగే అని మౌనంగా సురేష్ వింటూ ఉంటాడు. తర్వాత కౌశిక్కి ఆ గుడి దగ్గరికి వచ్చేసరికి దాత్రి కేదార్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వదిన రండి, ఈ గుళ్ళోనే లోపల ఉన్నారంట, రండి వదిన అని దాత్రి కేదార్ ఇద్దరు కౌశిక్కిని లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే పూజారి గారు, ఇదిగో నాయన తాళి కట్టు అని తాళిబొట్టు సురేష్ చేతిలో పెడతాడు. అయితే సురేష్ తాళి కట్టకుండా కౌశికి గురించి ఆలోచిస్తూ ఉంటే, సురేష్ ఏంటి చూస్తున్నావు, తాళి కట్టు సురేష్, తాళి కట్టు అని దివ్యాంక తొందర పెడుతూ ఉంటుంది. దాంతో సురేష్ దివ్యాంక మెడలో తాళి కడదామని లేచి తాళిబొట్టుని కూడా మెడలో పెడతాడు. సరిగా అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి రివాల్వర్ని గురి పెట్టేసి, ఆపుతారా లేదా, మా మధ్య జరిగిన గొడవకి ఇవాళటితో నేను పులి స్టాప్ పెట్టేస్తున్నాను అని రివాల్వర్ని గురి పెట్టేసి మరీ బెదిరిస్తూ ఉంటుంది. దాంతో దాత్రి కేదార్ కూడా ఇద్దరు ఒక్కసారిగా షాకింగ్గా చూస్తుంటే దివ్యాంక చాలా భయపడిపోతూ సురేష్ వెనకాల